హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి జనవరి మంత్ సంబంధించి పార్ట్ 4 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఇక్కడ వీళ్ళకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. దేశంలోని కోటి గృహాలకు, ఈ వాల్యూ ఇంపార్టెంట్ అండి, కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం, సోలార్ పవర్ అన్నమాట, కల్పించాలని ప్రధాని మోదీ ప్రకటించారు. సౌర విద్యుత్తును వినియోగించుకోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని తెలిపారు. స్వావలంబన అంటే మన దేశానికి కావాల్సినటువంటి విద్యుత్తును మనమే తయారు చేసుకోవడం అన్నమాట. వేరే దేశం నుంచి తీసుకోకుండా మన దేశానికి సంబంధించిన పవర్ని మనమే జనరేట్ చేసుకోవడానికి స్వావలంబన అంటారనమాట. అదనమాట ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. సోలార్ పవర్ సిస్టమ్, కోటి గృహాలకు ఈ సోలార్ సిస్టమ్ను కల్పించడం అనమాట. అదనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ప్రవాస భారతీయుడు డాక్టర్ సమీర్ షా. ఈయన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో 1952లో జన్మించిన ఈయన 1960లో కుటుంబంతో వెళ్ళి లండన్లో స్థిరపడ్డాడు. ప్రవాస భారతీయుడిగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినది ఎవరంటే డాక్టర్ సమీర్ షా. నెక్స్ట్ చూస్తే ఇంకా జాతీయ గణిత దినోత్సవం 2023 గణిత శాస్త్రజ్ఞుడు సర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని భారత్లో ఏటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ గణిత దినోత్సవం వచ్చేసి మార్చి 14న నిర్వహిస్తున్నారు. దీని యొక్క నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరికి గణితం, మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసును సుప్రీంకోర్టు ఇటీవల ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసింది? 10 భాషల్లోకి తర్జుమా చేసిందండి. అసలు ఈ కేశవానంద భారతి కేసు ఏంటంటే కనుక కేశవానంద భారతి ట్రస్ట్ వర్సెస్ కేరళ స్టేట్ అనమాట. మధ్య జరిగిన ఈ కేసులో 13 మంది రాజ్యాంగ సభ్యుల ధర్మాసనం 1973 ఏప్రిల్ 24న తీర్పు వెల్లడించింది. ఏంటంటే కనుక ఇందులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం తీర్మానించింది. అదనమాట, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీల్లేదు, పార్లమెంట్కి హక్కు లేదని చెప్పిందనమాట. ఈ తీర్పును 10 భాషలలో తర్జుమా చేసింది కదా, అవేంటనగా హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ అండ్ మరాఠీ. ఈ 10 లాంగ్వేజ్లలో ఈ తీర్పు అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక విద్యారంగంలో సంస్కరణలు ఇతివృత్తంగా ఏపీ శకటం. మనకి రీసెంట్గా జనవరి 26న రిపబ్లిక్ డే రోజున మనకి ఢిల్లీలో కర్తవ్యపథలో మనకి కొన్ని శకటాలు అయితే కనుక ప్రతి రాష్ట్రం నుంచి అక్కడ తీసుకెళ్లారనమాట. ఏపీ నుంచి చూసుకుని ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్ కవటం అయితే సిద్ధం చేసింది. అదేంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను మార్చడము, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేయడం అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని తీసుకొచ్చిందనమాట. విద్యారంగంలో సంస్కరణలే ఈ శకటం అనేది మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ 2022-23 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమ్రిగర్ అవార్డును శుభ్మన్ గిల్ అందుకున్నాడు. 2022-23 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలి ఉమిగ్రర్ అవార్డును శుభ్మన్ గిల్ అందుకున్నాడు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ భారతరత్న అండి, కర్పూరి ట్యాగోర్, ఈయన జననాయక్ అంటారు, జననాయక్కి భారతరత్న మన కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక మనకి 1954 అనమాట. మనకు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే కనుక భారతరత్న. ఈయన గురించి ఒకసారి, కర్పూర్ ట్యాగోర్ గురించి ఒకసారి చూద్దాము. 1979లో సోషలిస్ట్ పార్టీ తరఫున బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెసేతర నేతగా గుర్తింపు పొందారు. సరళమైన జీవన విధానం, సామాజిక నినాదంతో బీహార్ ప్రజల గుండెల్లో నిలిచిపోవడమే ఆయనను ఓటమి ఎరగని నేతగా చేసింది. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతభత్యాలు మినహా ఒక్క పైసా ఎవరి నుంచి తీసుకునేవారు కాదని ప్రతీతి. ఆయన శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల నోటునైతే విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇదనమాట.
ఆయన శత జయంతి అండి, లాస్ట్ పాయింట్. శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల నోట్ను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించింది. సో ఈయన బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు చేశాడనమాట. సో అదనమాట, ఆయనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మనకి భారతరత్నకి అవార్డును నామినేట్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారి హయాంలో ప్రకటించిన భారతరత్నాలు ఎన్ని అంటే కనుక 6. సో 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవీయ, ఈయన ఎవరంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. సో 2015లో అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మదన్ మోహన్ మాలవీయకు, అండ్ 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ సంగీతకారుడు భూపేన్ హజారికా అండ్ ప్రముఖ సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్. సో 2015లో ఇద్దరికి, 2019లో ముగ్గురికి, అన్ని 2024లో కర్పూరి ట్యాగోర్. సో మొత్తానికి నరేంద్ర మోదీ హయాంలో ప్రకటించిన భారతరత్నాలు వచ్చేసి 6. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తున్నాక భారత్ నుంచి 3వ మహిళగా చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు వార్తల్లోకి నిలిచారు? ఆర్ వైశాలి. అండ్ 2002లో భారత్ నుంచి చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన తొలి మహిళగా వచ్చేసి కోనేరు హంపి గుర్తింపు పొందారు. అండ్ 2011లో 2వ భారత మహిళగా వచ్చేసి ద్రోణవల్లి హారిక, 3వ మహిళ వచ్చేసి ఆర్ వైశాలి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ప్రపంచ చెస్లో గ్రాండ్ మాస్టర్గా నిలిచిన తొలి అక్కా తమ్ములుగా ప్రముఖ చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానంద అండ్ ఆర్ వైశాలిగా నిలిచారు. సో వీళ్ళిద్దరు అక్కా తమ్ముళ్ళు అనమాట, అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అడుసుమిల్లి నారాయణరావు ఏఎన్ రావుకు ప్రతిష్టాత్మక వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యత్వం అందించింది. వీడ్ సైన్స్ అంటే కలుపు మొక్కలండి. కలుపుపై చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు దక్కినట్లు ఏఎన్ రావు గారు తెలిపారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ప్రవాసుల నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకున్న దేశాల్లో 2023 సంవత్సరానికి సంబంధించి ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. సో అదనమాట, విదేశీ మారక ద్రవ్యాన్ని సో మన దేశానికి పంపిస్తుంటారు కదా, మన దేశంలో ఉండే వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సంపాదించి మన భారతదేశానికి పంపిస్తుంటారు అనమాట. సో అలా పంపించిన దాంట్లో విదేశీ మార్గ ద్రవ్యం అందుకున్న దేశాల్లో 2023 సంవత్సరానికి సంబంధించి ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది అనమాట. సో భారత్ ఎంత రిసీవ్ చేసుకుందంటే $12,500 కోట్ల అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంది. మనకు ఏ దేశాల నుంచి ఎక్కువగా వస్తుందంటే కనుక ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రిటన్, 3 వచ్చేసి సింగపూర్. ఈ 3 దేశాల నుంచి మనకి ఎక్కువగా విదేశీ మార్గ ద్రవ్యం అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి మెక్సికో ఉందండి, $6,700 కోట్ల. థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా, $5,000 కోట్ల. సో ఇది అనమాట, ఫస్ట్ ప్లేస్ భారత్, సెకండ్ ప్లేస్ మెక్సికో, చైనా వచ్చేసి థర్డ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా ఏ తేదీన నిర్వహిస్తున్నారు? జనవరి 16. సో ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ 3వ స్థానంలో ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఐకాన్ ఆఫ్ ద సీస్ ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ను అనే ఓడరేవును తయారు చేసింది. సో అదనమాట, అనే నౌకను తయారు చేసింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మొట్టమొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష. సో ఎక్కడంటే కనుక అమెరికాలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి ఓ ఖైదీకి మరణశిక్షను అమలు చేయబోతున్నారు. సో నైట్రోజన్ హైపోక్సియా అనే పద్ధతిలో కెన్నెత్ స్మిత్ అనే ఖైదీకి మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు సంపాదించిన 2 భారత టెన్నిస్ క్రీడాకారులు ఎవరంటే కనుక లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృత రాజ్. సో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు సంపాదించిన 2 భారత టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృత రాజ్. అండ్ నెక్స్ట్ చూస్తే సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవాలు అంటే కనుక మనకి 75 years. సో మనకి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు వచ్చేసి మనకి 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థానం వజ్రోత్సవాలను ప్రారంభించారు. సో 1947లో భారత్కు స్వాతంత్ర్యం రావడంతో 1950 జనవరి 26 నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి రావడం జరిగింది. సో సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమలులోకి వచ్చాయి. సో సుప్రీంకోర్టు ఏదైనా
తీర్పులు ఇస్తుందంటే కనుక ఆ తీర్పుకి మన దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు అన్నీ కూడా కట్టుబడి ఉండాలి, పాటించాలి. సభలో కార్యనిర్వాహక సంస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు దక్కింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మొదట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 8 అనమాట ఓన్లీ. అంటే 7 న్యాయమూర్తులు, 1 ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వచ్చేసి 34 మంది. 33 మెంబర్స్ వచ్చేసి న్యాయమూర్తులు అండ్ ఒకరు వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి అనమాట. సో 33 మంది న్యాయమూర్తులు, ఒకరు ప్రధాన న్యాయమూర్తి. టోటల్గా వచ్చేసి 34 ప్రజెంట్. స్టార్టింగ్లో అయితే 8 మంది ఉన్నారనమాట. సో ఈ సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన తీర్పులు వచ్చేసి మనకి 2 ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. పాలిటీలో కానీ జనరల్ స్టడీస్లో భాగం కూడా చాలా అడుగుతుంటారు అనమాట, కరెంట్ అఫైర్స్లో కూడా. సో మనకి 1973 ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి. 1973 నాటి కేశవానంద భారతి వర్సెస్ ట్రస్ట్ స్టేట్ ఆఫ్ కేరళ. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ రెండింటి మధ్య జరిగిందనమాట. ఇయర్ వచ్చేసి 1973. సో ఏంటంటే కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా ఇది గుర్తింపు పొందింది. సో రాజ్యాంగం ఏదైతే బేస్ను దాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పింది అనమాట ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసులో అనమాట. ఈ కేసు ఇయర్ వచ్చేసి 1973. సో నెక్స్ట్ చూస్తే కనుక ఈ కూడా గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం. సో 1967 ఇయర్ అనమాట. ఈ కేసులో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం పార్లమెంటుకు లేదని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. సో 1967 గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్ర కేసులు ఏంటంటే కనుక ప్రాథమిక హక్కులను తొలగించడానికి పార్లమెంటుకు అధికారం లేదు అని స్పష్టం చేసింది. జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు అయితే చెప్పడం జరిగింది. సో ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇయర్ ఇంపార్టెంట్, సో ఆ యొక్క మెయిన్ తీర్పులు కూడా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 సంవత్సరాల తర్వాత 1989 అక్టోబర్ 6న తొలి మహిళా న్యాయమూర్తిగా అండి, ప్రధాన న్యాయమూర్తి కాదు, మహిళా న్యాయమూర్తి, ఓన్లీ న్యాయమూర్తి అనమాట. తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి కేరళ అనమాట, ఈమె రికార్డులోకి ఎక్కారు. సో సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి, తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ ఫాతిమా బీవి కేరళ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ఇది ఫ్యూచర్లో జరగబోయేది. ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బివి నాగరత్న కర్ణాటక, ఈమె 2023 సంవత్సరము సెప్టెంబర్ 24న ప్రధాన న్యాయమూర్తి. సో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవిని చేపట్టబోతున్న తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. సో ఇది ఫ్యూచర్లో జరగబోతుంది అనమాట. ప్రధాన న్యాయమూర్తి, ఇప్పటి వరకు ఓన్లీ న్యాయమూర్తిగా మాత్రమే ఈమె జస్టిస్ ఫాతిమా బీవి రికార్డులకు ఎక్కారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా 2023లో బివి నాగరత్న ఆమె చేపట్టబోతుంది ఆ పదవిని అనమాట. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సుప్రీంకోర్టుపై మరి మన తెలుగు తేజాలు ఏమైనా ఉన్నారంటే ఎస్ ఉన్నారండి. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న భారత అత్యున్నత న్యాయస్థానం అగ్రస్థానాన్ని ఇప్పటి వరకు 2 తెలుగు ప్రముఖులైతే కనుక అధిష్ఠించారు. సో వాళ్ళు ఎవరంటే కనుక 1966 జూన్ 30 నుంచి 9వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు, ఈయన మన తెలుగు పర్సన్ అండి. 9 నెలలు అయితే కనుక సేవలు అందించారు. సో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30న ఆయన సేవలు అందించారు. ఈయన తన పదవి విరమణకు 4 నెలల ముందే న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి అయితే దిగారనమాట. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి రీసెంట్గానే మన 2021 ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ, సో వెంకటరమణ, ఈయన 48వ ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలలు అయితే ఇంకా ఆ పదవిలో కొనసాగారు. సో మన తెలుగు వాళ్ళు ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు అండ్ జస్టిస్ ఎన్వి రమణ. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్ అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ CEO అండి, LVMH CEO అనమాట ఈయన. సో బెర్నార్డ్ అర్నాల్డ్ నిలిచారు. సో ఈయన ఏంటంటే బెర్నార్డ్ అర్నాల్డ్ వచ్చేసి $207.8 బిలియన్ ఉందన్నమాట ఈయన యొక్క సంపద. సో అదనమాట. ఇక్కడ 1 బిలియన్ వచ్చేసి మనకి $100 crores. సో అదనమాట.
$207.8 బిలియన్, $1 బిలియన్ వచ్చేసి $100 crores. అండ్ సెకండ్ ప్లేస్ చూస్తే ఇంకా ఎలాన్ మస్క్, థర్డ్ వచ్చేసి జెఫ్ బెజోస్. ఎలాన్ మస్క్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బెర్నాల్డ్ అర్నాల్డ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎలాన్ మస్క్ వచ్చేసి $204.7 మిలియన్. ఈయన వచ్చేసి టెస్లా మోటార్స్కి CEO అనమాట. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బెజోస్, ఈయన అమెజాన్ CEO, $181.3 బిలియన్. సో అదనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బెర్నాల్డ్ అర్నాల్డ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎలాన్ మస్క్, థర్డ్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బెజోస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ భారత నావికాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారినిగా ఎవరు వార్తల్లో నిలిచారు? కమాండర్ ప్రేరణ దేవస్థలి. ఈమె ఏంటంటే INS త్రికాండ్ తల్వార్ తరగతి యుద్ధ నౌకకు ఈమె అధికారినిగా వ్యవహరించారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి. యాక్చువల్గా 2024 ఉంది కదా, సో అక్కడ 2024 కాదండి, 204 అనమాట. ఈ 2 కాదు, $204.7 బిలియన్. సో అదనమాట, కరెక్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే 75వ గణతంత్ర వేడుకలు. భారత్ 75వ గణతంత్ర వేడుకలు 2024 జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 90 నిమిషాల పాటు ఈ వేడుకలు జరిగాయి. మనకి అతిథి వచ్చాడంటే, సో ఈ వేడుకలకు వచ్చిన ముఖ్య అతిథి ఎవరంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో దీంట్లో ఏంటంటే చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంక సేవ్దా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్ అండ్ పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు దీప్తి రాణా అండ్ ప్రియాంక సేవ్దా అనే మహిళా అధికారులు లొకేషన్ గుర్తింపు రాడార్ అండ్ పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించారు. ముఖ్య అతిథి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్పోర్ట్స్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్ టైటిల్ 24 వచ్చేసి మనకి విన్నర్ వచ్చేసి మాథ్యూ ఎబ్డెన్, ఆస్ట్రేలియా అనమాట. జోడీ అనమాట, ఇది డబుల్స్ ఉన్నారు కదా, సో డబుల్ వచ్చేసి మనకి విన్నర్ వచ్చేసి మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా, రోహన్ బోపన్న ఇండియా. రన్నర్ వచ్చేసి మనకి బొలెల్లి వావాసోరి, ఇద్దరు కలిసి ఇటలీ దేశస్తులు అనమాట, ఇటాలియన్స్. అండ్ వేదిక వచ్చేసి మెల్బోర్న్లో జరిగాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మెన్స్ డబుల్ టైటిల్స్ అనమాట, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్ టైటిల్స్. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్ టైటిల్ అనమాట, సింగిల్స్. సో విన్నర్ వచ్చేసి అరీనా సబలెంకా, బెలారస్. అండ్ రన్నర్ వచ్చేసి కెన్వెన్ జెంగ్, చైనా. అండ్ వేన్ వచ్చేసి మెల్బోర్న్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత వచ్చేసి అరీనా సబలెంకా, బెలారస్ దేశం. రన్నర్ వచ్చేసి కెన్వెన్ జెంగ్. వేన్ వచ్చేసి మెల్బోర్న్లో జరిగాయి అనమాట ఈ స్పోర్ట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో 94 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో ఈ 94 కోట్లలో మహిళలు వచ్చేసి 47 కోట్ల మంది ఉన్నారు. సో అదనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, లోక్సభ ఎలక్షన్స్. సో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారంటే, ఓటర్లు ఉన్నారంటే 94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మనకి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ అవినీతి సూచిక 2023కి సంబంధించి మనకి రావడం జరిగిందంటే ఒకసారి చూద్దాము. ఇక్కడ అవినీతి సూచికను ఎలా కన్సిడర్ చేస్తారంటే 0 నుంచి 100 పాయింట్స్ అనమాట. సో 0 ఉందంటే అత్యంత అవినీతిమయం అనమాట. సో 100 వచ్చిందంటే అసలు అవినీతి రహితం అనమాట, అవినీతి లేని దేశాలు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా 0 to 100 పాయింట్స్. అండ్ 0 వచ్చేసి అవినీతి ఎక్కువ, 100 వచ్చేసి అవినీతి రహితం. మన దేశం వచ్చేసి భారత్ వచ్చేసి మొత్తం 187 దేశాల్లో ఈ సర్వే చేశారండి. భారత్ వచ్చేసి 93వ స్థానంలో నిలిచింది. భారత్కి వచ్చేసి 39 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో 139 పాయింట్లలో భారత్ 93వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాలకు గాను భారత్ 93వ స్థానంలో నిలిచింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అండి, డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సో ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ అవినీతి రహిత దేశంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్ నిలిచింది. సో మరి అత్యంత అవినీతిమయ దేశంగా వచ్చేసి సోమాలియా నిలిచిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, అవినీతిలో మన దేశం 93వ స్థానము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్, సెకండ్ వచ్చేసి ఫిన్లాండ్, లాస్ట్ చివరి అవినీతిమయమైన దేశంగా వచ్చేసి సోమాలియా నిలిచింది. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.